అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉండేవాడు. రామయ్య ఆ ఊరిలో కూలి పని చేసుకొని బ్రతికేవాడు. ఆ ఊరిలో వారందరికీ రామయ్య అంటే ఒక మంచి నమ్మకం ఉండేది. అందరికీ నమ్మకస్తుడిగా పనిచేసేవాడు. ఇలా ఒకరోజు రంగయ్య గారింటికి పని చేయడానికి రామయ్య వెళ్తాడు. ఏంటి రామయ్య, ఈరోజు ఆలస్యంగా వచ్చావు? కొంచెం ఆలస్యమైంది రంగయ్య గారు, ఏమనుకోకండి. సరే రామయ్య, ఇంట్లోకి వెళ్ళి ఇల్లు క్లీన్ చేయిపో. రామయ్య ఇంట్లోకి వెళ్ళి ఇల్లు క్లీన్ చేసి ఇంట్లో నుండి బయటికి వస్తుండగా ఆ ఇంట్లో దొంగతనం చేసి దొంగ పారిపోతాడు. అయ్యో అయ్యో, నా బంగారు నెక్లెస్ కనిపించట్లేదు. రంగయ్య రంగయ్య, నా బంగారు నెక్లెస్ కనిపించట్లేదు. ఎవరు దొంగతనం చేసినట్లున్నారు. ఏంటి సరస్వతి, మన ఇంట్లో దొంగలు పడ్డారా? నువ్వే నెక్లెస్ ఎక్కడన్నా పెట్టుంటావు, వెళ్ళి జాగ్రత్తగా చూడు. మన ఇంట్లోకి ఎవరు వస్తారు చెప్పు దొంగతనం చేయడానికి? ఇందాకే రామయ్యను లోపలికి పంపించా ఇల్లు క్లీన్ చేసి వెళ్ళుమని. తను ఇల్లు క్లీన్ చేసి వెళ్తున్నాడు. ఏంటి, ఈ రామయ్యని లోపలికి పంపించావా? బయటి పనే చూసుకోమంటే అయిపోవు కదా. ఒకసారి రామయ్యని తొందరగా పిలవండి. ఏంటి సరస్వతి, రామయ్యనే అనుమానిస్తున్నావా? రామయ్య అలాంటి వాడు కాదు సరస్వతి, నువ్వు చెప్తే వినవు. సరే, నీ అనుమానం పోవడానికి ఒకసారి నేను రామయ్యని పిలుస్తా. రామయ్య, రామయ్య, ఒకసారి ఇలా రా. చెప్పండి రంగయ్య గారు, పిలిచారు. నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసా, నేను ఇంటికి వెళ్తున్నా. నా కూలి డబ్బులు నాకు ఇస్తే నేను వాటిని తీసుకొని నేను ఇంటికి వెళ్తా. ఏంట్రా రామయ్య, ఎక్కడికి వెళ్తావు నువ్వు? నువ్వు తీసుకున్న బంగారు నెక్లెస్ మర్యాదగా ఇవ్వు, లేదంటే నేనేం చేస్తానో చూడు. ఏంటి సరస్వతమ్మ గారు, మీరు నన్నే అనుమానిస్తున్నారా? నేనెందుకు దొంగతనం చేస్తానండి? నేను కష్టపడి పని చేసి వాటితో వచ్చిన డబ్బులతో మాత్రమే నేను బియ్యం కొనుక్కొని వండుకొని తింటా. అంతేకాని నేను ఎప్పుడు దొంగతనం చేయలేదండి. అయినా మీ నెక్లెస్ గురించి నాకు తెలియదండి. ఈ రామయ్య చెప్తుంది అంతా అబద్ధం. మీ ఇంట్లో నెక్లెస్ వీడే తీసుంటాడు, వీని నమ్మకండి. మొన్న మా ఇంటికి కూడా ఇలాగే పని చేయడానికి వచ్చాడు. ఆ రోజు నుండి నా వెండి గొలుసులు కనిపించట్లేదు. ఇదంతా వీడి పనే అనుకుంటా. ఏంటి రామయ్య, ఇలా పని చేయడానికి వెళ్ళి దొంగతనం చేస్తున్నావా? అందరిళ్లలో మర్యాదగా చెప్పు. లేదు రంగయ్య గారు, దయచేసి నన్ను నమ్మండి. నేనెందుకు దొంగతనం చేస్తా చెప్పండి? నేను దొంగతనం చేసేది ఉంటే నేను ఇలా కష్టపడి ఎందుకు పని చేస్తా? నేను ఆ దొంగతనం చేసుకునే బ్రతుకుతాక దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఆ దొంగతనం చేయలేదు, నాకు ఏ పాపం తెలియదండి. అరే రామయ్య, నువ్వు నిజం చెప్పురా. నువ్వు నిజంగా దొంగతనం చేసావా? చేసినట్టుంటే ఆ దొంగతనం చేసిన వస్తువులు, ఆ నక్లెస్, ఆ గొలుసు ఎక్కడ పెట్టావో చెప్పు. లేదంటే నీకు కఠినమైన శిక్ష విధించాల్సి వస్తుంది. వాడితో మాటలేంటి రంగయ్య? వాణ్ణి 4 తగిలిస్తే గాని వాడు నిజం చెప్పడు. వాణ్ణి 4 తగిలించు. నాకు ఏ పాపం తెలియదండి, నాకు ఏ దొంగతనం తెలియదు. దయచేసి నన్ను నమ్మండి. అలా చెప్పి రామయ్య అక్కడ నుండి పారిపోతాడు. రామయ్య వెనకాలే రంగయ్య, కాంతమ్మ, సరస్వతి పరిగెత్తుతారు. రామయ్య వాళ్ళకి దొరకకుండా పారిపోతాడు. ఆ దొంగ వెధవ దొరకకుండా పారిపోయాడు. వాణ్ణి ఇన్ని రోజులు మనం ఎంతగా నమ్మాము, మంచి పనివాడు అనుకున్నాము. కానీ ఇలా మోసం చేస్తాడు, ఇలా దొంగతనం చేస్తాడని అనుకోలేదు. రంగయ్య, దొంగతనం అని మాట్లాడుతున్నావేంటి? ఎవరు దొంగతనం చేశారు? ఇంకెవరు, ఆ దొంగ వెధవ రామయ్యే. ఈ రోజు మా ఇంట్లోకి పని చేయడానికి వచ్చాడు. మా ఇంట్లో బంగారు నెక్లెస్ దొంగతనం చేశాడు. మొన్న కాంతమ్మ గారింటికి పని చేయడానికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో గొలుసులు దొంగతనం చేశాడు. ఈ దొంగ వెధవని నమ్మద్దు, ఈడు మోసగాడు. ఈ దొంగ వెధవకి తగిన బుద్ధి చెప్పాలి. అయ్యో రంగయ్య గారు, మీరు కూడా నాలాగే పొరపడ్డారా? రామయ్య అలాంటి వాడు కాదండి. రామయ్య చాలా మంచివాడు. నేను కూడా రామయ్యని అలాగే దొంగ అని అనుమానించా. నిజానికి వాడు దొంగ కాదండి. ఒక దొంగ మన ఊళ్ళోకి వారం రోజుల క్రితం ప్రవేశించాడు. వాడే ఈ ఊర్లో అందరి ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు. మీ ఇంట్లో నుండి దొంగతనం చేసి పారిపోగా ఆ నెక్లెస్ తీసుకొని వెళ్ళంగా నేనే చూశాను. రామయ్య కాదండి దొంగతనం చేసింది. ఎవడో దొంగ వేదవా, వాణ్ణి మనం పట్టుకోవాలి. మీరు చెప్పేది నిజమా? నేను రామయ్య దొంగతనం చేశాడనుకున్నాము. వాణ్ణి పట్టుకొని కొట్టడానికి మేము వాని వెంట పరిగెత్తాము. వాడు మాకు దొరకకుండా పారిపోయాడు. అయ్యో, మీ నుండి పారిపోయాడా? వాడు అసలే పిరికివాడు. వాడు ఏమైనా చేసుకుంటే ఎలా? వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో. అయ్యో అవునరా,
అనవసరంగా వాణ్ణి అనుమానించాం. వాడే దొంగ అని అనుకున్నాం. వాడెక్కడికి వెళ్ళిపోయాడో ఏమో, భయపడి పారిపోయినట్టున్నాడు. అవును రంగయ్య, అనవసరంగా వాణ్ణి అనుమానించాం. వాడు భయంతో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో. సర్లేండి, వాడు దొంగ కాదని తెలిసింది కదా, దొంగ వెధవని పట్టుకుందాం. రామయ్య తిరిగి వస్తారులేండి, మనం వెళ్దాం పదండి ఇంటికి. నిజం తెలుసుకుని వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు. రామయ్య వాళ్ళ దగ్గర నుండి పారిపోయి అడవిలోకి వస్తాడు. అలా వచ్చి అలసిపోయి ఒక నది దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను దొంగతనం చేయకముందే నేనే దొంగతనం చేశానని అందరూ నన్ను తిడుతున్నారు. అందరూ నాపై నిందలు వేస్తున్నారు. నేను ఆ దొంగతనం చేయలేదు అని చెప్పినా వాళ్ళు వినడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? అలా ఆలోచిస్తూ చాలా బాధతో ఏడుస్తాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న బాతు రామయ్య దగ్గరికి వస్తుంది. రామయ్యనే చూస్తుంది. ఈ బాధ ఏంటి నన్నే చూస్తుంది? నువ్వు ఏడుస్తున్నావు కదా రామయ్య, అందుకే నేను చూస్తున్నా. నీకేం సమస్య వచ్చింది? బాతు మాట్లాడుతుంది ఏంటని ఆలోచించకు. నేను మాట్లాడే బాతును. బాతు ఎలా మాట్లాడుతుందని అనుకుంటున్నావా? అది ఒక రహస్యం. అది ఎవరికి చెప్పకూడదు. నీకే సమస్య వచ్చిందో ముందు చెప్పు. అదేం లేదు బాతు. నేను దొంగతనం చేయకముందే అందరూ నన్ను దొంగతనం చేశావని నాపై నిందలు వేస్తున్నారు. నన్ను కొట్టడానికి నాపైకి వచ్చారు. నేను భయంతో వాళ్ళ దగ్గర నుండి పారిపోయా. నేనే దొంగని అనుకుంటున్నారు బాతు, కానీ నేను ఆ దొంగతనం చేయలేదు. వాళ్ళు నాపై అనవసరంగా నిందలు వేస్తున్నారు. ఆ బాధతోనే ఇక్కడ కూర్చొని బాధపడుతూ ఏడుస్తున్నా. అవునా? సరే, ఏం బాధపడకు. వాళ్ళు తెలుసుకుంటారులే నిజమైన దొంగ ఎవరో. అప్పుడే రామయ్య చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. హలో కాంతారావు, చెప్పు. రామయ్య, నువ్వు దొంగతనం చేశావనే నింద నీ పైన వేశారని నువ్వు భయంతో పారిపోయావు కదా. ఆ దొంగతనం చేసింది నువ్వు కాదు, వేరే ఒక దొంగ అని రంగయ్య, కాంతమ్మ, సరస్వతి తెలుసుకున్నారు. నువ్వేం భయపడకు, నువ్వు తిరిగి వచ్చేయి. అవునా కాంతారావు, చాలా మంచి వార్త చెప్పావు. అయినా కానీ ఒకవేళ ఆ దొంగ దొరకకపోతే మళ్ళీ నన్నే దొంగ అని నిందించి అవమానిస్తారు కదా. నాకు రావాలని అనిపించట్లేదు కాంతారావు. అవును రామయ్య, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఒకవేళ దొంగ దొరకకపోతే నిన్నే దొంగ అని నిందించుతారు. సరే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ చాలా జాగ్రత్తగా ఉండు. అందుకే నాకు మళ్ళీ రావాలనిపించట్లేదు కాంతారావు. సరే, నేనుంటా మరి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. బాతు, నాకు ఈ సముద్రం దాటడానికి సహాయం చేస్తావా? నేను ఈ సముద్రం దాటి వేరే ఊరికి వెళ్ళిపోతా. ఖచ్చితంగా సహాయం చేస్తారా? నా వీపు పైన కూర్చో. రామయ్యను తన భుజాలపై ఎక్కించుకొని బాతు సముద్రంలో నుండి బయటికి తీసుకువెళ్తుంది. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా.